పచ్చని సంసారం బాగా ఎంజాయ్ చేసి మీరు మేము ఎంజాయ్ చేయలేం. నీకు గుర్తుంది ఒకే కారులో వెళ్ళేవాళ్ళం. అవును, అందరూ ఒకే కార్లో వెళ్ళేవాళ్ళు. నిరోష అమ్మాయి ఎవరు, ఇంకో అమ్మాయి ఉండాలి కదా. అవును, వెన్నెల. వెన్నెల అందరం గెస్ట్ హౌస్లో అసలు ఆ రోజులు వేరుగా ఉండేవి. అంటే అట్లా ఉండేది అది. ఇప్పుడు ఓ ఫ్యామిలీ లాగా నడిచిపోయిందేమో. 40 రోజులు షూటింగ్ చేసామంటే అట్లా వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఒక కారులో 3 హీరోయిన్లు ఎక్కడం అంటే అసలు అది కూడా అసలు ఇప్పుడు అసలు ఒప్పుకోవట్లేదు అలా ఎవరు. నువ్వు అలా ఎలా అసిస్టెంట్లకు ఒక కారు, వీళ్ళకి ఒక కారు, ఇంకో కారు ఇప్పుడు అంతా. అదే చాలా మారింది. అలాగే అప్పట్లో మాకు క్యారవాన్స్ లేదు, ఇప్పుడు క్యారవాన్స్ వచ్చేసాయి. ఆర్టిస్టులు ఎక్కడంటే షార్ట్ అయిపోయినా వెళ్ళి క్యారవాన్లో కూర్చొనేస్తున్నారు. ఎవరికెవరు కనెక్టివ్ లేదు. ఒక ఏమంటారు, అవి షార్ట్ అయిన తర్వాత కూర్చొని 4 కబుర్లు చెప్పుకోవడము, మా ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడం ఏం ఉండదు. అయిపోయినా వెళ్ళి కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని మా పనులు మళ్ళీ చూసుకొని అయిపోయి ప్యాకప్ అంటే హాయ్ హాయ్ బాయ్ కూడా ఉండదు సార్. వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మార్నింగ్ వస్తే అప్పట్లో మాకు ఒక ఇది ఉండేది సార్, ఒక సిస్టమ్ ఉండేది. అదేంటంటే వచ్చిన వెంటనే డైరెక్టర్ గుడ్ మార్నింగ్, ప్రొడ్యూసర్కి గుడ్ మార్నింగ్, కెమెరామెన్ గారికి గుడ్ మార్నింగ్ అని అందరూ, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అందరూ వెళ్ళి చెప్పేవారు. పెద్ద హీరో అయితే మనమందరూ వెళ్ళి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇలా ఉండేది ఇప్పుడు అది లేదు. అలాంటిది ఇదే లేదనమాట. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎవడో చూసి హాయ్ అంటే బాగున్నారా అంతే, అలా ఉంది ఇప్పుడు. సో నేను కూడా అలా అలవాటు అయిపోయాను, దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. అంటే కొంతమంది ఇప్పుడు అఖిల్తో సినిమా చేశాను, తను అందరు గుడ్ మార్నింగ్ చెప్పి, నేను ఆల్రెడీ చిన్నప్పుడు చేశాను కదా, తనకు ఆ బాండింగ్ ఉంది. ఎక్కడ దూరంగా ఉన్నా కూడా వచ్చి అమ్మా గుడ్ మార్నింగ్ అని హగ్ చేసుకొని, అది వేరు. అంటే కొంతమంది, అందరినీ నేను చెప్పట్లే, కొంతమంది కొత్త కొంచెం ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చి ఉంటారు, వాళ్ళకి అది తెలియదు. ఎందుకంటే తనైతే ఇండస్ట్రీ ఆ ఫ్యామిలీతోనే పెరగడం తనకు తెలుసు. సో కొంతమందికి తెలియదు అది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అమ్మో నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని అదేం పెద్ద కాంట్రవర్సీ కూడా చేసుకోవట్లేదు. నీకేంటమ్మా, నేను ఎక్కించుకెళ్ళాను కారులో, తర్వాత బాపు గారి కారులో ఎక్కేది. అంతా డైరెక్టర్ ఫేవరెట్ ఆర్టిస్ట్. అంటే ఓకే పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వండి వెళ్ళిపోయేదాన్ని సార్. నేను ఎందుకు, నాకు నాగార్జున గారు అడిగారు ఒకసారి ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు, నేను ఒంటరిగా వస్తున్నాను, ఆయన వస్తున్నారు. ఆయన ఇప్పుడు సిసంద్రి చేసే టైంలో, సిసింద్రి తర్వాత ఇది భీమవరం బుల్లోడు చేసాం కదా, ఆ సినిమా చేసేటప్పుడు కూడా అప్పుడు అడిగారు, ఏంటమ్మ నీ ఒంటరిగా వస్తున్నావు అని. సో ఇంకేం సార్, నేను ఒంటరిగానే వస్తున్నాను సార్. లేదు, హీరోయిన్ అంటే అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి అసిస్టెంట్లు మొత్తం ఒక గ్రూప్ ఉంటుంది, నువ్వు ఒంటరిగా వస్తున్నావు అన్నారు. లేదు సార్, అమ్మకి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది, నాకు అది అలవాటు అయిపోయింది, నేను ఒంటరిగానే వస్తాను అన్నాను. సో మొదటి నుంచి అట్లా అలవాటైంది సార్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అంటే నాకు సినిమా ఉన్న వాళ్ళు అందరూ ఫ్యామిలీ లాగా ఉంటారు. నాకు సెక్యూర్ ఉన్నప్పుడు నాకు భయం ఉండేది కాదు. అది తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి నాకు ఆ భయం లేదు. ఇప్పుడు నీతో పనిచేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో నీకు బాగా క్లోజ్ ఎవరు? చాలా క్లోజ్ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా సౌందర్య గారు. ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయ్యామంటే ఇద్దరు, తను కన్నడ, నేను కర్ణాటకలో పుట్టి పెరిగిన, నాకు కన్నడ బాగా ఇది కాబట్టి బెంగళూరు ఇద్దరిది. పైగా ఆ అమ్మాయికి కూడా కొంచెం మైండ్ సెట్ నాలాగే, ఎక్కడ కూర్చుంటే ఎక్కడ పాటలు పాడుతూ కూర్చునేది. సో ఇద్దరు కన్నడ పాటలు పాడేవాళ్ళం. సో తన పర్సనల్స్ నా చెప్పు, నా పర్సనల్స్ తను చెప్పుకున్నా. సో అలా కనెక్ట్ అయ్యాం. పైగా ఒక 3-4 ఫిల్మ్స్ చేసాం కలిసి ఇద్దరు. సో అక్కడ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాము. సో అది అమ్మాయి, నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము అలా కంటిన్యూ అయ్యాం. ఆ అమ్మాయి వాళ్ళది ఒక ఓన్ మూవీ చేశారు, వాళ్ళ బ్యానర్లో. ఆ అమ్మాయి చేసింది ఒక ఏదో అవార్డు, వర్షంలో అవార్డు కోసం ఏదో చేశారు. అప్పుడు నాకు ఫోన్ చేసి, నేను ఒంటరిగా ఉన్నాను అమ్మని, రా ఇక్కడికి నేను అప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాను, రా నాతో ఉండు, నేను ఒక 1 month బోర్ కొడుతుంది అని పిలిచింది, నేను వెళ్ళలేకపోయాను బాబు. అంత క్లోజ్ అనమాట. గారు పోయినప్పుడు కూడా నన్ను పిలిచి మళ్ళీ ఒక సిస్టర్ లాగా నన్ను అలా హగ్ చేసుకొని, ఇక్కడ ప్రశాంత్ కుటీర్లో ఉండేది అప్పుడు అమ్మాయి, పిలుచుకొని నేను తన కోసం వచ్చాను, నైట్ షూటింగ్ చేసుకొని వచ్చాను. అందుకని నేను డెత్కి వెళ్ళలేకపోయాను. అప్పుడు పిలిచి హగ్ చేసుకొని ఏడ్చి, నాకు ఇప్పుడు భయం వేస్తుంది అమ్మని, 4 pillars లాగా ఉన్నాయి, అమ్మ నాన్న అన్నయ్య నేను, దాంట్లో ఒక పిల్లర్ వెళ్ళిపోయింది, మా నాన్నగారి పేరని అలా పర్సనల్స్ చాలా చెప్పుకునేది సార్. చాలా క్లోజ్గా ఉండేది అమ్మాయి నాతో. ఆయన మరి అన్యాయం. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఉన్న ప్రశాంత్ కుటీర్కి వెళ్ళా.
రిసెప్షన్లో నేను నుంచునుంటే ఆయన వచ్చారు, వచ్చి సిగరెట్ తాగుతూ వచ్చాడు. హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ అన్నాడు, బాగా క్లోజ్గా ఉండేవాడు నాతో. నువ్వెందుకు వెళ్తున్నావు హాస్పిటల్కి అంటే ఊరికే చెకప్ చేయించుకుంటాను అన్నాడు. రేపు వచ్చేస్తాను, రేపు వచ్చినా కలుస్తాను అన్నాడు. అన్న మనిషి వెళ్ళినాడు, ఆపరేషన్ అన్నారంట. ఆ తర్వాత 3 డేస్కి ఆయన 4 డేస్కి అస్సలు అనుకోలేదు సార్, ఆయన కూడా చాలా క్లోజ్. అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు. చాలా హ్యాపీగా వెళ్తామే చక్కగా సిగరెట్ పెట్టుకుని వెళ్ళాడు లోపలికి. ఆయన కూడా నాతో, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి ఈక్వల్గా ఎక్కడైనా షూటింగ్స్లో ఉంటే ఎప్పుడు వాళ్ళతోనే కూర్చున్నది, మేమంతా కలిసే ఉండేవాళ్ళం. ఆయనతో ఒకసారి అడిగేశారు నన్ను, మా అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మాయి, మా ఇంటి కోడలుగా వచ్చాయి, మాకు బాగుంటుందని సీరియస్గా అడిగారు. నేను కూడా ఏదో ఎవరికే అడుగుతా, తమాషగా అడుగుతున్నారేమో అనుకున్నాను. ఏం సార్ ఎగతాళి చేస్తున్నా, ఏం లేదమ్మా నేను సీరియస్గా అడుగుతున్నాను, సీరియస్గానే అడిగాను. లేదు సార్ నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదు అన్నాను. అలా చెప్పిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను. సో అంత క్లోజ్ అన్నమాట. మీతో చాలామంది క్లోజ్ ఉన్నారు కానీ సౌందర్య అంత క్లోజ్ ఎవరు లేరు నాకు. యూ మిస్ సార్. చాలా మిస్ అవుతాను సార్, చాలా మిస్ అవుతాను. అందరూ మిస్ అవుతారు అమ్మాయిని. చాలా మంచి పిల్ల, బాగుండేది, అందరితో బాగుంది. మంచి ఆర్టిస్ట్, మంచి అమ్మాయి, మంచి మనసు. ఇప్పుడు ప్రొడ్యూస్ చేశారు కదా, ఇప్పుడు చేయాలనిపించట్లేదా మీకు? అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది, అనిపించకుండా ఉండదు. సినిమా ఒకసారి తీసినాక అట్లా మీరు యాక్ట్ చేస్తే ఎట్లా మళ్ళీ మళ్ళీ యాక్ట్ చేయాలనుకుంటారు. ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి కూడా ఎప్పుడు చేయాలనే ఉంటుంది. బట్ మన ఇండియన్ కండిషన్స్లో మా జనరేషన్ కదా, ఏ జనరేషన్ అయినా అది కొంచెం ఇబ్బంది. ఓ ఏజ్ అయిపోయి ఒక స్టేజ్ అయిపోయినాక ఒకటి ఫినాన్షియల్స్ అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఓ ప్రొడ్యూసర్ ఏజ్ వచ్చేసరికి జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను ఎవరు మమ్మల్ని గుర్తుపడతారు అన్నట్టుగా. సో ఇప్పుడు మనం సినిమా తీస్తామంటే ఎవరు కంఫర్టబుల్గా ఉండరు. ఇప్పుడు నాతో ఎంత కంఫర్టబుల్గా ఉన్నావో మనకి ఎప్పుడూ తెలుసు కాబట్టి కంఫర్టబుల్గా. అదే కొత్త అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను కదా, దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ మీ. సో ఇప్పుడు వాళ్ళు మనకి సినిమా చేస్తారు అనేది 90% చేయరు. ముందు వెళ్ళి అడుగుతానికి మనకు భయం అంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతాం, వాళ్ళు చేయమంటే ఏమవుతుందని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళం ఎందుకు వీళ్ళతో మనకెందుకు, వీళ్ళ రూల్స్ వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. ఇందాక చెప్పే ఫిలింకిను ఇప్పుడు దానికి చేంజ్ ఉన్నది కదా. ఈ డిఫరెన్స్లో మెజారిటీ దే డోంట్ లైక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాలో అయితే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కానీ సినిమాలు డైరెక్ట్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పెద్ద పట్టించుకోరు. మనకి 40-50 ఏళ్ళు దాటినాక అన్లెస్ ఏదో పెద్ద టాప్ 2-3 డైరెక్టర్స్ అయితే తప్ప మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోరు. ఇప్పుడు రాఘవేంద్ర గారు అంత పెద్ద డైరెక్టర్, ఇప్పుడు రాఘవేంద్ర గారు ఎవరు చేస్తారు? విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్, మొన్నటిదాకా ఆయన పోయే ముందు దాకా ఎవరిని మేము చేస్తాను. సో ఇక ఆయనకి దిక్కు లేనప్పుడు మాలాంటి వాళ్ళకి ఎవరు ఉంటుంది? అండ్ ప్రొడక్షన్కి వచ్చినాక కూడా ఈ కుర్రాళ్ళు డైరెక్టర్స్ కూడా దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ అస్. అంటే వీళ్ళు ఏదో మనకి చెప్తారు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు నోషన్స్, మేము చెప్తామా చెప్పమనే ఆలోచన కూడా లేకుండా ఉంటుంది. సో ఫీజిబిలిటీ లేదు. అంటే మనం అనుకున్నట్లయితే నా ఇష్టం వచ్చిన సినిమా నేను తీస్తానంటే అప్పుడు చేయొచ్చు, అట్లా చేసుకోవచ్చు. మనం కొత్త వాళ్ళని పెట్టుకుని ఇంకోళ్ళని పెట్టి చేస్తే చేయాలి తప్ప ఈ రెగ్యులర్ ఆర్టిస్టులతో చేయటానికి కష్టాలు ఇన్ని కష్టాలు ఉన్నాయి అన్నమాట.